ఇవాళటి మన గెస్ట్ ఆయన విజయానికి విక్రమార్కుడు, సెన్సేషన్కి సాయి, ప్రేక్షకులు మది దోచుకున్న యమదొంగ, ఓటమి ఎరుగని ఛత్రపతి, రమాగారికి మటుకు మగధీర, సెన్సేషన్ అండ్ సక్సెస్ని ఇంటి పేరుగా మార్చుకున్న ఎస్ఎస్ రాజమౌళి గారిని, రమ రాజమౌళి గారిని మన షోకి ఆహ్వానించాను. హలో అండి అండ్ వెల్కమ్. మీరు మీ మాట నిలబెట్టుకున్నారు, సినిమా అయిపోతూనే వస్తాను. వన్ ఫోన్ కాల్, నేను బెదిరించడం కూడా లేదు, వస్తానన్నారంటే ఎస్ వచ్చేస్తున్నాయి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఇన్నేమో పని రాక్షసుడు అంటారు, రైట్? ఐ మీన్ రాఘవేంద్ర అంకుల్ దగ్గర నుంచి కూడా లాగాను నేను. సో హీ గేవ్ మీ సమ్ చిట్కాలు టు ఆస్క్ యూ as well. సో వాట్ డు యూ ఫీల్? ఇంట్లో కూడా అలాగే ఉన్నప్పుడు డోంట్ యూ గెట్ లైక్ బా కొంచెం రిలాక్స్ అయితే బాగుంటుంది అని అనిపించదా మీకు? సినిమా చేసినంతసేపు ఐ డోంట్ బాదర్. యా, బికాజ్ యూర్ ఆల్సో దేర్. నో సినిమా జరుగుతున్నంతసేపు ఇంట్లో కూడా అదే మూడ్ లో ఉంటాడు. ఈవెన్ దట్ ఈస్ ఆల్ ఎగ్జెంప్టెడ్, వదిలేస్తాను. సినిమా అయిపోయాక ఈ పీరియడ్ ఉంది కదా, అప్పుడు మాత్రం అసలు No, you ఒప్పుకోను. have సినిమా జరుగుతున్నంతసేపు నా వెనక తను తిరుగుద్ది కాబట్టి అయిపోయిన వెంటనే నేను తన వెనకాల తిరగాలి. దట్స్ అన్ అన్రిటన్ రూల్ కైండ్ ఆఫ్. యమదొంగ షూటింగ్ సెట్ కి వచ్చినప్పుడు మిమ్మల్ని చూసాను, పాపతో ఉండేది. నేను మీ సెట్ కి వచ్చినప్పుడు షూటింగ్ జరుగుతున్నట్టు అనిపించలేదు. అదేదో ఒక పక్కన ఆయన షార్ట్ మధ్యలో పాపని ఎత్తుకొని అలాగే చేద్దాం అలా చేద్దాం అని. యూనో, అండ్ ఐ ఆల్సో వాంట్ టు కమెండ్ యూ బీయింగ్ యువర్ వైఫ్ అండ్ బీయింగ్ అ ఉమెన్. మీరు ఫుల్ డే సెట్ లో పెట్టుకొని నేనైతే మా ఆయన 2 hours ఒకసారి చూస్తే చాలు, పని లేదా మీకు బయట అనిపిస్తుంది. బట్ దట్స్ బ్యూటిఫుల్ అండ్ ఎంకరేజింగ్ ఉమెన్ ఇండస్ట్రీలో ఉంటూ కూడా. అంటే మా షుడ్ క్లియర్ వన్ థింగ్ హియర్. తను ఏదో ఎంకరేజ్ చేయాలి, ఆడవాళ్ళని పైకి తీసుకురావాలి, ఇలాంటి సోషల్ రెస్పాన్సిబిలిటీ, సోషల్ అవేర్నెస్ నాకు అలాంటి ఏం లేదు. The only reason why I bring her into the film is for my own convenience. For my own convenience. Simhadri, student number on Simhadri, if you look at them, the way the dresses are in the films కొంచెం crude గా ఉంటాయి. And I చేసేటప్పుడు ఏదో ఆడ్ గా ఉందని అనిపించేది, కానీ I didn't know what it was, what was wrong. తను మామూలుగా షూటింగ్ క్యారేజ్ అయ్యి తీసుకొని వచ్చినప్పుడు నా ఇబ్బంది గమనించి నేను చెప్పలేకపోయేవాడిని, బాగాలేదని చెప్పేవాడిని. ఎందుకు బాగాలేదో, ఏం చేస్తే బాగుంటుందో చెప్పలేకపోయేవాడిని. సో షీ యూస్ టు సే ఆ కలర్ అయితే బాగుంటుంది, ఆ మెటీరియల్ అయితే బాగుంటుంది అని చెప్పి. వెన్ వీ యూస్ టు చేంజ్ ద మెటీరియల్, ద కలర్, ఇట్ యూస్ టు సూటెడ్. సో ఐ థాట్ ఏదో ఇబ్బంది పడి మళ్ళీ దాన్ని కరెక్ట్ చేయడం ఎందుకు, డైరెక్ట్ గా తనకే ఆ పని అప్పచెప్పేస్తే నాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పి. సో ఇట్స్ మై ఓన్ రీజన్స్, ఫర్ మై ఓన్ కన్వీనియన్స్ నేను తను తీసుకొచ్చాను. తనేదో ఉద్ధరించాలని. బట్ ఇట్స్ నైస్ దో, మీరు ఇంకెవరినో తీసుకొచ్చి పెట్టుకోకుండా సెట్ లో ఇంట్లోనూ అదే కావాలా, సెట్ లోనూ అదే కావాలా ఎందుకు అని కాకుండా యు వర్ కంఫర్టబుల్ విత్ దట్. Yeah, because I am a good woman, you know. I don't. Yeah, I am a very good woman, so no problem. It's a lesson for all the women to. మీరు కూడా ఇలా ఉంటే మీ హస్బెండ్స్ కూడా సెట్స్ తీసుకొస్తారు. No, but what is your love story? I know మీరు చిన్నప్పటి నుంచి మీకు పరిచయం. We knew each other 2002, 11 years before marriage. But that is not a love at first sight or something. అలాగేం లేదు. అది కూడా కన్వీనియంట్ గా ఉన్నారు కదా పక్కనే. Exactly. Just knew each other. And I like the way she used to lead her life. And తను పెళ్లి చేసుకుంటే నేను నా పని తప్ప ఇంకేది పట్టించుకోకర్లేదు అన్న ఐ ఫెల్ట్ దట్. అందుకనే ప్రపోజ్ చేశాను. మీరే చేశారా ఫస్ట్? Yeah. ఇదే ఛాన్స్ అని బుట్టలో పడేద్దాం చెప్పేద్దాం మళ్ళీ. బొట్లో పడేద్దామని. అండ్ దెన్ మీ కోర్ట్షిప్ ఇమీడియట్ గా పెళ్లి చేసుకున్నారా మీరు? One I year. exactly can't say when it started, when it turned into something else, when I ఇంట్లో ఎప్పుడు ఏమనలేదు? అనుకుందాం, ఎవ్రీవన్ వాజ్ హ్యాపీ. అంటే మేము అనుకున్న తర్వాత ఇంట్లో చెప్పడానికి కొంచెం తాత్సారం చేసాం, ఏమన్నా అనుకుంటారు ఏమేమన్నా. బట్ పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగు, తను ఎవరు చూడలేదు అనుకుంటారు. అలాగే ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు, వీళ్ళు ఎప్పుడు చెప్తారా పెళ్లి అయిపోతే పని అయిపోద్ది అన్నట్టు Actually, my sister, the first వాళ్ళందరూ. thing she said was, thank God ఇప్పటికన్నా చెప్పారు, మీరు ఎప్పుడు చెప్తారా అని వెయిట్ చేస్తున్నాం. ఆ సీక్వెన్సెస్ లో ఎక్కువ సింబలిజం లాగా చూపించారు. డు యూ మీరు స్టోరీ నరేట్ చేసేటప్పుడు ఎలా ఉండాలి, లైక్ దట్ మిర్చిని తొక్కడం కానీ, సో దేర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ సింబలిజం ఇన్ యువర్ ఫైట్ సీక్వెన్సెస్ ఆల్సో. సో మీరు అవన్నీ ముందే అనుకొని వెళ్తారా, లేకపోతే
సడన్ గా ఇప్పుడు మీరు అడిగితే అనిపించింది. ఇన్నాళ్ళు చాలా చాలా సార్లు రాఘవేంద్ర గారి దగ్గర నుంచి మీరు నేర్చుకున్నారంటే నేను చాలా సార్లు చెప్పలేకపోయేవాడిని. వెన్ యూ ఆస్క్డ్ ద క్వెషన్ ఇట్ సడన్‌లీ స్ట్రక్ మీ. Yes. It suddenly struck me like when he was రాఘవేంద్ర గారు ఫుల్ ఫామ్ లో ఉన్నప్పుడు ఎవ్రీవన్ యూస్ టు సే దట్ డైరెక్టర్ అంటే రాఘవేంద్ర గారి కింద Yes, yes. చెప్పేవారు. That is because he instills these kind of things in the making. అంటే షాక్ తిన్నారంటే ఇమీడియట్ గా జస్ట్ ఎక్స్ప్రెషన్స్ పెడతారు. Mm. ఆర్టిస్ట్ ఎంత బాగా చేస్తే అంత బాగా పండుద్ది సీన్. బట్ రాఘవేంద్ర దగ్గర వచ్చారంటే ఆ షాక్ హీ విల్ డూ దట్ ఇన్ సచ్ వే. అంతకుముందు ఎవరు అన్న దాని మూలంగా ఏదో చేయి తేలి గ్లాస్ కింద పడితే గ్లాస్ టంగ్ 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 అని తిరుగుతూ ఉంటే హీ విల్ ఇంటర్కట్ దిస్ విత్ ద ఫేస్, యునో, విచ్ విల్ ఇంక్రీజ్ ద టెంపో ఆఫ్ ద సీన్. అది ఆయన దగ్గర పనిచేసినాను కాదు, బట్ ఆయన సినిమాలో నాకు నచ్చిన అంశాలు అవి. సో ఆటోమేటిక్ గా నాకు వచ్చింది. బట్ ఐ టుక్ ఇట్ ఇన్ మై ఓన్ వే. మీరు అంకుల్ని అడుగుతా ఉంటారు కదా, మీరు అమ్మాయిని ఎలా అంత అందంగా చూపిస్తారండి? అది మాత్రం నేర్చుకోలేదు. ఈజ్ అ మాస్టర్ ఎట్ దట్. మీ సక్సెస్ కి కారణం మీ టీం ఎప్పుడు మారదు అని. యూజువల్లీ ఇట్స్ ద సేమ్ టీమ్. సెంధిల్ గారు కానీ రవీంద్ర గారు కానీ. సో యూ హ్యావ్ దట్ సాలిడ్ టీమ్. యువర్ డాడ్ మీకు అనిపించదా కొంచెం అటు వెళ్ళి చూద్దాము ఏముంటుందో అని? అలాగనేం లేదు. ఇట్ ఈస్ ఐ యు ఓపెన్ ఫర్ స్టోరీస్? ఇప్పుడు ఎవరైనా వచ్చి కథ నరేట్ నేను చేస్తే యాక్చువల్ గా ఈ సినిమా ముందు ఆల్మోస్ట్ ఒక 30-35 మంది దగ్గర కథలు విన్నా. అంటే ఐఎమ్ నాట్ క్లోజ్డ్, ఐఎమ్ ఓపెన్. బట్ నా టేస్ట్ కి తగ్గట్టు ఉండాలిగా. వేరే వాళ్ళతో చేయించుకోవాలి అని ఒక రూల్ పెట్టుకొని చేయించడం నాకు ఇష్టం ఉండదు. బికాజ్ మీ టీమ్ లో మీరు చెప్పిన సెంటెన్స్ కి ఫినిష్ చేసేస్తా ఉంటారు, రైట్? సో దేర్ ఇస్ దట్ It's కంఫర్టబిలిటీ. more than the persons, it is their attitude towards the work. అన్కాంప్రమైజ్. యా, నాకు పర్సనల్ గా ప్రాబ్లం చెప్పుకోవాలంటే నా ఆర్ట్ డైరెక్టర్ రవితో నాకు 1,00,000 ప్రాబ్లంలు ఉన్నాయి. కొట్టేసి చంపేయాలంత కోపం వస్తూ ఉంటుంది. బట్ దట్ ఈస్ ఆన్ ద పర్సనల్ లెవెల్. బట్ ప్రొఫెషనల్ లెవెల్. ప్రొఫెషనల్ లెవెల్ నథింగ్. ఐ డోంట్ థింక్ ఐ కెన్ గో టు సమ్వన్ ఎల్స్ ఆఫ్టర్ ఐ వర్క్ విత్ రవి. సో మీరు డిజైనింగ్ లో ఆయన ఏమైనా చెప్తారా, నాకు ఇలా కావాలి, ఇలా ఉండాలి, ఇలా కనిపించాలి అని? లేకపోతే కనిపించాల్సినప్పుడు బాగానే చెప్తాడు. బాగా వర్ణిస్తారా? ఆ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? లైక్ బట్టల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందా, లేకపోతే ఆ అమ్మాయి బాడీ షేప్ ఇలా ఉంది, నేను ఇది ఎక్స్పోజ్ చేయాలనుకుంటున్నాను, ఇది చూపించకూడదు అనుకుంటున్నానని? అంటే ఫస్ట్ సీన్ దాన్ని బట్టి స్కోప్ ఉంటే అందంగా ఉన్న బాడీని ఆబ్వియస్లీ యూ విల్ వాంట్ టు ఎక్స్పోజ్. కొంతమందికి ఆర్మ్స్ ఆర్ బ్యూటిఫుల్, కొంతమంది బిగ్ ఆర్మ్స్, యు నో, ఇట్స్ నాట్ జస్ట్ ఎనీథింగ్, యు నో, నాట్ జస్ట్ ద హీరోయిన్. టేక్ చరణ్ ఇన్ మగధీర. చాలా మంచి బాడీ చరణ్ది. సో యాక్చువల్లీ వారియర్ అంటే హీ షుడ్ బి కంప్లీట్లీ కవర్డ్. నో వారియర్ గోస్ టు వార్ విత్ ఆల్ ది bare hands. This has to be covered. It's all shielded. కానీ అంత మంచి ఆర్మ్స్ ని మూసేస్తే ఉపయోగం. సో అటువంటి డ్రెస్, ఐ మీన్ దట్ స్లీవ్లెస్ ఇచ్చి అలా డిజైన్ చేసి ఇక్కడ ఏమీ ఇవ్వకుండా ఇక్కడ కూడా ఇక్కడ వరకు ఉండాల్సిన దీన్ని చిన్నది చేసేసి, సో దట్ యు నో హిస్ ఎంటైర్ ఆర్మ్ సీన్. మీరు వర్క్ అంతా ఇక్కడే చేస్తారా హైదరాబాద్ లోనే, లేకపోతే యు గో సోర్స్ బాంబే, ఢిల్లీ, మొత్తం హైదరాబాద్? ఆ వర్క్మెన్షిప్ బాగుంటుందండి ఇక్కడ? డెఫినెట్లీ. అవును, చూసారు కదా. I'm shocked. That's why నాకు we have wonderful workers here. అంటే చూసిన అనుభవంతో చెప్తున్నాను. నార్త్ ఇండియన్స్ వాళ్ళ స్టైల్లో దే ఆర్ గుడ్, వెరాజ్ సౌత్ ఇండియన్స్ దే ఆర్ గుడ్ ఇన్ బోత్ స్టైల్స్. వాళ్ళు తక్కువ చేయాలని కాదు, మన సినిమాలకు సంబంధించినంత వరకు ఇక్కడ చెయ్యలేనిది అక్కడ చేయగలిగేది ఐ థింక్ ఇట్ విల్ బి లెస్ దెన్ 10%. మీకు what do you find the most satisfying ఈ రెండిట్లో? ఫైట్స్, యాక్షన్ సీక్వెన్సెస్, లేకపోతే సాంగ్స్? డెఫినెట్లీ ఫైట్స్, అసలు నో డౌట్. సాంగ్ అంటే యాక్చువల్లీ ఆపోజిట్, ఫుల్ చాలా టెన్షన్ గా, రెండు చాలా డిఫరెంట్ గా చేస్తాను. అంటే ఫైట్స్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ వెన్ ఐఎమ్ మేకింగ్ ఫైట్. సాంగ్ దగ్గరికి వచ్చేసరికి అదేదో సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ లాగా చేస్తాను. మీరు ఇప్పటి వరకు తీసిన సినిమాల్లో ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ బిగ్ హిట్స్. మీకు సాటిస్ఫై అయిన మూవీ ఏంటి? ఒక స్టోరీ వైజ్ కానీ, లైక్ మీకున్న ఎస్ అనిపించిన మూవీ, నౌ యూ లుక్ బ్యాక్, మీకు చాలా నచ్చింది? ఐఎమ్ వెరీ డిసాటిస్ఫైడ్ విత్ ఆల్ మై మూవీస్.
అవునా? జస్ట్ ఇప్పుడే వచ్చిన ఎగ్జాంపుల్ చూస్తే ఛత్రపతిలో సీన్ వచ్చింది. లుకింగ్ ఎట్ ఇట్ ఐ ఫీల్ వెరీ గుడ్ అబౌట్ మై సెల్ఫ్. తర్వాత ఛత్రపతిలో సాంగ్ వచ్చింది. ఐ క్రింజ్ విత్ షేమ్ వెన్ ఐ లుక్ ఎట్ ఇట్. అవునా? సరిగ్గా తీయలేదు అని చెప్పి. ఓకే, విల్ బి వెయిటింగ్ ఫర్ దట్ పర్ఫెక్ట్ వే టు సీ ఫిల్మ్. నన్ను చాలా మంది అడిగారండి, మీరు హీరోగా ఎందుకు చేయకూడదు అని. ఒక డైరెక్టర్ గా నాకు చాలా మంది తెలుసు, బట్ యూ ఎస్పెషలీ యాక్షన్ మూవ్మెంట్స్ దగ్గర నుంచి మీరు యూఆర్ వెరీ ఇన్వాల్వ్డ్ అని చెప్పారు. మీరెందుకు హీరోగా చేయకూడదు? బానే ఉంటారు కదా. It's not about just looking good or anything. ఆల్ ద యాక్టర్స్ ఐ హావ్ ఆస్క్డ్ ఆల్సో చెప్పారు చాలా బాగా యాక్ట్ చేసి చూపిస్తారు, టాలెంట్ కూడా ఉంది కదా. అంటే ఇలా చేస్తే బాగుంటుంది చూపించడం వేరు, యాక్చువల్ గా నిలబడి సినిమా ముందు కెమెరా ముందు చేయడం వేరు. టూ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్స్. చిన్నప్పటి నుంచి నాకు అలవాటైన జాబ్ అది. చిన్నప్పటి నుంచి ఇన్ ద సెన్స్ సే ఫ్రమ్ క్లాస్ లో కూడా మీరు కథలు చెప్పేసేవాళ్ళు అంటే ఎక్స్ట్రా కరిక్యులర్ క్లాస్ అని వస్తే అసలు హ్యాండ్ రైటింగ్ కోసం అని రాయించుకొని ఒక పేపర్ తర్వాత మీరే మళ్ళీ స్టోరీ టైమ్ అని నేను ఒక్కదానికి చెప్పలేకపోతున్నాను కదా. మటుకు కుదరట్లేదా? సో యాక్టింగ్ అనేది వాళ్ళు యాక్చువల్ గా చేయాలి, మనమే నిలబడి చేయాలంటే ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ టాలెంట్. I feel very very happy when I am directing. ఒకటి రెండు చిన్న చిన్న వేషాలు వేసాను చిన్న చిన్నవి, అండ్ ఐ ఫెల్ట్ మిజరబుల్ డూయింగ్ ఇట్. ఐ డెంట్ లైక్ ఇట్. ఏదో టెన్షన్ గా నాకు నచ్చలేదు. ఐ వాజ్ నాట్ కంఫర్టబుల్. ఆంధ్రప్రదేశ్లో 99% కి స్క్రీన్ మీద వాళ్ళని చూసుకోవాలని ఒక కోరిక ఉంటుంది. ఆ కోరిక నాకు ఉంది, బట్ ఇట్ ఇస్ జస్ట్ టు బి సీన్ ఆన్ ద స్క్రీన్, దట్స్ ఇట్, నాట్ టు బికమ్ అ హీరో ఆర్ ఎనీథింగ్. మంచి రోల్ వస్తే చేయరా? డైరెక్టర్ గా నా అవకాశాలు ఎప్పుడొకప్పుడు తగ్గిపోతాయిగా, అప్పుడు ప్రాబబ్లీ టేబుల్ ఆన్ ద ఫుడ్ అప్పుడు. నో, బట్ డిడ్ యు ఎవర్ థింక్ మీరు చేస్తే బాగుంటుందండి అని మీకు అనిపించలేదా? చెయ్యకపోతే బాగుంటుంది అండి. వద్దొద్దు, ఇలాగే బాగుంది బిహైండ్ ది సీన్స్. మీ గురించి ఎవరినో ఒక చెప్పమని చెప్పి ఒక క్లిప్పింగ్ తీసుకున్నానండి, చూద్దాం ఆ క్లిప్పింగ్. రాజమౌళి గారు నాకు దగ్గరికి ఫస్ట్ టైము ఎడిటింగ్ నేర్చుకుంటానని వచ్చారండి. దానికి రాఘవేంద్రరావు నా దగ్గరికి రికమెండ్ చేశారు. కీరవాణి గారు బ్రదరు నీ దగ్గర ఎడిటింగ్ నేర్చుకుంటానికి వస్తా అన్నాడు, ఆయన నువ్వు దగ్గర పెట్టుకో అని చెప్పారు. ఒక 6 months 8 months ఎడిటింగ్ దీంట్లో కొంత నేర్చుకున్నా అండి. ఒక ఫైన్ మార్నింగ్ నేను డైరెక్షన్ దీంట్లోకి వెళ్ళాలనుకుంటున్నాను సార్ అన్నాడు. డైరెక్షన్ దీంట్లోకి వెళ్ళాలంటే వెరీ గుడ్ మా, చాలా మంచిది డైరెక్షన్ ఇది, నువ్వు వెళ్ళు బాగుంటుంది అని చెప్పి నేను చెప్పాను. తర్వాత రాఘవేంద్రరావు సీరియల్స్ అని చేశాడు. ఆయన చేసిన తర్వాత ఆయన వర్క్ ఆఫ్ స్టైల్ నచ్చి స్టూడెంట్ నెంబర్ 1 సినిమాకి ఆయనకి అవకాశం ఇచ్చారండి. ఆ అవకాశం ఇచ్చిన దానికి ఆ సినిమాకి నేనే ఎడిటర్ అవ్వటం నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేనంటే చాలా అభిమానం రాజమౌళికి. ఈ సీన్ ఇలాగుంటే బాగుంటుందని నేను చెప్పిన, కాదు సార్ నేను ఇలాగ అనుకుని తీశాను అని తను అంటాడు. లేదమ్మా నువ్వు ఎలా అనుకుని తీసినా కానీ ఇప్పుడు చూసేటప్పుడు ఇలా చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది అని అంటే, ఓకే సార్ మీరు చేసి చూపించండి నాకు అని అంటాడు. అన్న తర్వాత మేము అది చేసి చూపించిన తర్వాత తనకు నచ్చితే ఓకే సార్ బాగుంది అంటాడు. లేదు సార్ నేను చేసింది కరెక్ట్, అలాగే ఉంచండి అంటాడు. మిక్సింగ్లు అయితే కానివయ్యా బాబు ఇంకా ఎన్ని రోజులు చేస్తావని నేనంటే, సార్ చేస్తున్నాను కదా సార్ అని అంటాడు. సరే కానీ అని నేను కన్విన్స్ అవుతాను ఆయనతో. ఆయన చేసేదానికి రేత్రింబోళ్ళు కూడా అసలు ఎంత కష్టపడతాడంటే అంత కష్టపడతాడు. రాజమౌళి నువ్వు మగధీర ఎంత సూపర్ హిట్ సినిమా ఇచ్చావో అలాగే ఫర్దర్గా మంచి సినిమాలు తీసి ఇంతకంటే మంచి పేరు తెచ్చుకోవాలని నేను మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీరు ఇప్పుడు 12 మంది హీరోయిన్తో డైరెక్ట్ చేశారని, ఎవరి దగ్గర చేసినప్పుడు యు వర్ లైక్ దిస్ పర్సన్ గెట్స్ ఇట్ లైక్ దట్ అని? I felt very comfortable working with Sweetie. Anushka. Because of her commitment is the best I have ever seen. That's nice. And Chanti gaరి గురించి I want to tell something about him. చాలా సార్లు అడిగేవాడిని 4 yearsగా
సార్ నేను ఫస్ట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఏమనుకున్నారండి నా గురించి అనుకున్నాను, బాగా చేస్తున్నాడు అనుకున్నాను. అలా కాదు సార్, చెప్పండి చెప్పండి చాలా సార్లు. అంటే ఓవర్ ద ఇయర్స్ ఐ ఆస్క్డ్ హిమ్. ఐ థింక్ లాస్ట్ ఇయర్ he told me వచ్చాడు ఇంకొకడు ఉంటాడు, వీడికి ఎయిటింగ్ ఏమవుతుంది, పొద్దున్నే వస్తాడు, సాయంత్రం వస్తాడు, వచ్చి 100 ఎదవల్లో ఇంకా ఎదవ వచ్చాను అనుకున్నాను. అసలు నిజం అప్పుడు బయటపడ్డాడు ఎన్ని సంవత్సరాల తర్వాత. యాక్చువల్లీ హీఈస్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ అసెట్స్ చంటి గారు. I can call him is my post-production producer. గ్రాఫిక్స్ వాళ్ళందరితో ఎవరెవరు పనిచేస్తున్నారో వాళ్ళందరితో మాట్లాడతారు, ఎప్పుడు గ్రాఫిక్స్ వస్తున్నాయో కనుక్కుంటారు, రీ రికార్డింగ్ దగ్గరికి వెళ్తారు, డబ్బింగ్ దగ్గరికి వెళ్తారు, సౌండ్ ఎఫెక్ట్స్ దగ్గరికి వెళ్తారు, మిక్సింగ్ దగ్గరికి వెళ్తారు. హీ మేక్స్ కోఆర్డినేషన్ అందరితో. ఆయన పర్సనల్ గా ఏంటి అక్కడ మిక్సింగ్ అయిపోతుంది, ఇంకా సౌండ్ రాలేదంటే అని చెప్పి. ఇట్స్ లైక్ ద ప్రొడ్యూసర్స్ జాబ్ ఆర్ ప్రొడక్షన్ మేనేజర్స్ జాబ్, బట్ హీ టేక్స్ అప్ ఎవ్రీథింగ్ ఆన్ హిస్ షోల్డర్స్. అండ్ హీ మామూలుగానే ఆయన ఎవ్రీడే రాత్రి 1 గంట 2 వరకు పనిచేస్తారు. నా సినిమాల దగ్గరికి వచ్చేసరికి గోస్ టు ద హౌస్ ఎట్ 4 or 5 in the morning. మిక్సింగ్ చేస్తూ ఉంటాను, ఇంకా ఏదో ఫైన్ ట్యూనింగ్ చేస్తూ ఉంటాం. వచ్చి ఇంకెంతసేపు అక్కడ సినిమా రిలీజ్ చేయవా, అయ్యవా ఎంతమంది అక్కడ ఉన్నారో తెలుసా, చేస్తాం కదండి ఖాళీ కూర్చున్నా అంటారు. సరే చెయ్యి అంటారు. బయటకు వెళ్తారు, బయటకు వెళ్ళి అక్కడ ప్రొడక్షన్ మేనేజర్ సార్ లేట్ అయిపోతుంది అని ప్రొడ్యూసర్లు ఎవరన్నా సరే ఉంటాయా లోపల పని చేస్తున్నాడు కదా, ఏమైనా ఖాళీ కూర్చున్నాడా, he takes care of me like that. The whole my more than me my films, he takes care of my films like that. He's my biggest asset. Just listening to people మీరు చెప్పే ఇది చూస్తా ఉంటే పీపుల్ జస్ట్ ఊరికే మీలో ఏమీ లేదు అనుకుంటే వచ్చి నాకు డబ్బులు ఇస్తున్నారు, నేను ఎడిటర్ని, నేను మ్యూజిక్ డైరెక్టర్ని, నేను వాట్ ఎవర్ వచ్చిన పని చేసుకుని వెళ్ళిపోతాను. అంత కమిట్మెంట్తో చేస్తున్నారంటే బికాస్ దే బిలీవ్, మీ విజన్ లో వాళ్ళు బిలీవ్ చేస్తున్నారు. అండ్ దట్ ఈస్ వెరీ రేర్. అండ్ దట్ మీకు మీరు శబాష్ అనుకోవాలి. అక్కడ అంత కమిట్మెంట్ వాళ్ళు ఇవ్వాలనిపిస్తుందేమో వాళ్ళకి. It's more than me as a person or anything. They believe in the product. Oh, of course. Because everyone contributes there. They believe their personal glory lies in the success of the product. Onko clipping. Audio visual. Hi Lakshmi, how are you? ఏంటి నీ పక్కన ఏమంటున్నాడు కూర్చుని? సరే, ఎవరికి తెలియని సీక్రెట్ నీకు ఒకటి చెప్తాను. నేను ఇంట్లో అందరికన్నా పెద్ద మా సిబ్లింగ్స్లో వాళ్ళతో చిన్న చిన్న పనులు చేయించుకోవడం ఇవన్నీ ఉంటుంటాయి. ఏం ఫీల్ అవుతారు వాళ్ళు? సాడిస్టిక్గా చెప్తున్నాడు, మమ్మల్ని హింసిస్తున్నాడు అని. సహజమే కదా, నీకు తెలియదే ఉంది. రాజమౌళి ఏంటంటే, నేను చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్లో ఇరుక్కుని, చాలా డెలికేట్ సిచ్యువేషన్స్లో, చాలా ఎంబ్రాసింగ్ సిచ్యువేషన్లో నేను కార్నర్ అయిపోయినప్పుడు తను చాలా హాయిగా ఎంజాయ్ చేస్తూ నవ్వుకుంటుంటాడు అనమాట. ఆ రకంగా నా మీద కష్ట తీర్చుకోవడం అనేది దానికి ఉంది. రీసెంట్గా మగధీర అప్పుడు చిన్న సరదాగా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే, దలేర్ మేనేజర్ గారు వాయిస్ మిక్సింగ్కి ఆయన ఢిల్లీ రమ్మంటే ఢిల్లీ వెళ్ళాం. అది ఫస్ట్ పనిష్మెంట్. అది ఎప్పుడైపోద్దా అసలు పారిపోదాం, వాయిస్ మిక్సింగ్ చేసుకుని తొందరగా నైట్ ఫ్లైట్ కానీ వెయిట్ చేస్తున్నాడు. సో తన టార్చర్ అంతా నేను ఎంజాయ్ చేయడం ఆల్రెడీ స్టార్ట్ చేశాను. సరే, దలేర్ గారు పాడడం మొదలెట్టారు. ఒక చరణంలో నీ దారికొస్తా బాణాన్నయ్య అని పాడాలన్నమాట. నీ దారికొస్తా అంటున్నారు. సాబ్ ఇట్స్ కోస్తా నహి కొస్తా. మళ్ళీ పాడేటప్పుడు నీ దారికొస్తా అంటున్నారు. సరే అవ్వట్లేదు అనేసి కొస్తా దగ్గర స్టక్ అయిపోయింది. బాబీ అని దలేర్ గారి పర్సనల్ అసిస్టెంట్ ఉన్నాడు, ఆయన డేట్లో చూస్తుంటాడు. ఆ బాబీ చిన్న హ్యాండీ క్యామ్ ఒకటి పట్టుకుని మమ్మల్ని కీరవాణి గారు అంటే క్రీమ్ పాటిస్తున్నారు దలేర్ గారితో కాంబినేషన్ అని 2-3 క్లిప్పింగ్లు షూట్ చేసుకున్నాడు. రాజమౌళి మూల కూర్చుండిపోయి ఇలాగా బుక్ చదువుకుంటున్నాడు. చదువుకుంటున్న మనిషిని పట్టుకుని ఇలాగ మళ్ళీ జూమ్ చేసి ఇలా 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20, అరగంట, గంట, మంచి కామెడీ ఆఫ్ 2008 అన్నమాట అది. సరే 2 గంటలు అయిన తర్వాత చెమట చూసుకుని అమ్మయ్య అన్నాడు. బాబోయ్ నీకు దండం, నీకు ఎలా చేస్తున్నారు మీరు బాంబే వెళ్ళి పని, ఎలా వాయిస్ మిక్సింగ్ చేస్తున్నారు బాబోయ్ పెద్దనా కాళ్ళ మీద పడ్డాడు. అది అలా రా నువ్వు దారికి. సరే ఇప్పటికన్నా మా కష్టం నువ్వు గమనించావు, ఈ సంవత్సరానికి ఈ ఎంజాయ్మెంట్ చాలు, నాకు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ చూసుకుందాం
సరేరా నువ్వు మరి ఓ పని చేయి, నువ్వు ఎప్పుడు నవీన్ లాగే ఉండు, నువ్వు వేరేలా ఉంటే నాకు తలకాయ పూట వస్తుంది, హాయిగా నువ్వు నవీన్ అయిపో, లక్ష్మి అంటే ఏంటో నీకు చెప్తాడు, నువ్వు వదలకు. అది రియల్ టార్చర్. యూ డోంట్ థింక్ మన థియేటర్స్, ప్రసాద్ రికార్డింగ్ థియేటర్స్ ఇవన్నీ చూసి రికార్డింగ్ థియేటర్స్ అంటే ఎలా ఉంటాయి అనుకుంటాం. నార్త్ లోకి వెళ్తే రికార్డింగ్ థియేటర్స్ ఎలా ఉంటాయంటే అసలు ఒక చిన్న మెటల్ డోర్, అంటే యాక్చువల్ గా మన స్లమ్స్ లోవర్ మిడిల్ క్లాస్ దాంట్లో బాత్రూమ్కి వెళ్ళి డోర్స్ ఉంటాయి, అలాంటి డోర్, దట్ ఈస్ ఎంట్రీ ఫర్ ద రికార్డింగ్ థియేటర్. వెళ్ళి అక్కడ కూర్చొని ఆయనేమో కోస్తా నీ దారి కోస్తా బాడానని పాడతానే ఉన్నాడు, నాకేమో ఎలా కూర్చొని ఎప్పుడైపోద్దా అని చెప్పి ఈ టెన్షన్ లో నేను అలా కూర్చొని ఉంటే అతను కెమెరా పట్టుకుని రియల్ టార్చర్ అంటే టార్చర్. అప్పుడు అయిపోయి బయటకు వచ్చినట్టే చెప్పాను, దలేర్ మహిందీ కాదు కదా, మైకేల్ జాక్సన్ వచ్చి పాడతానన్నా, నేను రాను అసలు, నేను హైదరాబాద్ లోనే రికార్డింగ్ చేసుకుంటాను. సో నెక్స్ట్ క్వశ్చన్. నథింగ్, నాకు యాక్చువల్గా చాలా బద్ధకం షేవింగ్ చేసుకోవాలంటే. ఆ గెడ్డం వదిలేస్తా ఉంటాను, దానికేమో నేను ఆ గెడ్డం జుట్టు అవన్నీ పెంచితే ఇష్టం ఉండదు, ఇలా నీట్గా షేవ్ చేసుకుని వస్తే ఇష్టం. అంటే నేను నీట్గా ఇలా షేవ్ చేసుకుంటే నవీన్ అని ఒక ఫ్లూటిస్ట్ ఉన్నారు, ఆయన పోలికలు కనిపిస్తాయి అంటున్నారు, అందరికి పోలికలు పెడతా ఉంటాడు అసలు. సో దట్స్ డిఫరెంట్. ఎప్పుడు నీట్గా షేవ్ చేసుకుని ఉండమని, నాకేమో బద్ధకం. మీరు ఎస్ఎస్ అని, అంకుల్ ఎంఎం అని, ఇది న్యూమరాలజీ ప్రకారం పెట్టుకున్న వాళ్ళ పేర్లు, నిజంగా మీ పేర్లు? ఫుల్ పేరు ఇస్ మరకతమణి కీరవాణి. యాక్చువల్లీ హిస్ ఫుల్ నేమ్ ఇస్ మరకత్ కీరవాణి. తమిళ్లో బాలచంద్ర గారు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మణి అని యాడ్ చేశారు, మరకతమణి తమిళ్లో మరకతమణి. సో తన పేరు అలాగ ఉంది, ఎంఎం కీరవాణి అని వచ్చేది. సో నాకు చిన్నప్పుడు పెట్టిన పేరు శ్రీశైల శ్రీ రాజమౌళి, ఇట్స్ మై ఫుల్ నేమ్. రికార్డ్స్ లో కోడూరు రాజమౌళి అని ఉండేది, బట్ తను ఎంఎం కీరవాణి అని పెట్టుకున్నాడు అని చెప్పి ఆ ఫ్యాసినేషన్ తో నేను కూడా ఎస్ఎస్ రాజమౌళి అని. అవునా? ఓ దట్స్ సో స్వీట్. మీరు స్టోరీస్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటారా లేకపోతే హీరోని ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటారా? 90% ఆఫ్ ద టైమ్ ఇట్స్ హీరోస్ ఫస్ట్. ఓన్లీ 2 films స్టోరీ అనుకున్న తర్వాత హీరోని సెలెక్ట్ చేసింది సై, నెక్స్ట్ సునీల్ తో మర్యాద రహమాన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై ఫస్ట్ క్వశ్చన్, సరే మీ కన్వీనియన్స్ కోసం మీరు ఆంటీని తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు సెట్ లో, బోర్ కొట్టదా మీకు ఇక్కడ ఇదే ఇంట్లోనూ ఇదే అని? అంటే నాకు తను లేకపోతే బోర్ కొడదు. మేబీ మై వరల్డ్ ఈస్ వెరీ స్మాల్, మై పర్సనల్ వరల్డ్ ఈస్ వెరీ స్మాల్, అండ్ అందులో తను ఎక్కువ ఆక్యుపై చేస్తుంది ఆ స్పేస్. ఐ గాట్ యూస్ టు ఇట్. తను లేకపోతే బోర్ కొడదు. సో స్వీట్. And you have 2 kids. Yeah. Perlu? Kartikeya, Mayukha. And how old is your son? He's 17. Who are you close to? Son, daughter, or? Actually, iddaru tanaki ekku close. Oh, no. Because I am always disciplining them. So, obviously. Unko bite undandi. Can we show that? Yeah. హాయ్ జకనా, సర్ప్రైజ్. జకనా నీకు గుర్తుందో లేదో సై టూర్, అది దట్ వాజ్ వెరీ ఫనీ ఇన్సిడెంట్ అండి. అంటే సై సక్సెస్ అయిన తర్వాత టూర్లో ఉన్న బస్సులో ప్రదీప్ రావత్ కూడా అరే యార్ క్యా బాత్ హై యార్, క్యా డైరెక్టర్ హై యార్ అంటే అచ్చా సాబ్ అనుకున్నా. అరే సాబ్ జబ్ ఆప్కో హే मन में है ना प्यार तो क्या करते आप అంటే యా उसको क्या नहीं चुम्मा देना चाहता हूँ ना. అయితే ఇంకా నాకు తగులుకున్నాను. హేనా చలో కరేంగే అంటే నైనా యార్ బడా ఆద్మీ గుస్సా కరేంగే అంటే మేము నా బోల్కే అని చెప్పేసి పిలిచి మెల్లగా జక్కన్న పిలిచాను. దా జక్కన్న ముందుకు రా అని చెప్పేసి తీసుకొచ్చి ముందు కూర్చోబెట్టాను. జక్కన్న రాజా అందరూ హేనా భిక్షు సాబ్ అంటే హే యార్ సాబ్ బురా మత్ మాయ్యా అంటారు. వరుస పెట్టి ఒక 8-9 మంది ముద్దులు రాజమౌళికి. జక్కనకి ఏంటంటే హిందీ కొంచెం ప్రాబ్లం, అర్థమవుతుంది కానీ కొన్ని పదాలు ఎక్కడ ఏది ప్లేస్ చేయాలో తెలియదు. అప్పటికి చెప్తున్నాడు చాలామందికి. ఏదో నేను ఊరుకోకుండా తొంటనాయలుగా ఏం చేసినట్టే వెళ్ళి పక్కన కరెక్ట్ మైక్లో అబ్ సబ్లో అని చెప్పేసి చేతులు ఎత్తాలి అనాలి. నేను అది మాత్రం చెప్పనండి. నేనేదో అన్నాను, అందిపుచ్చుకొని అన్నాడు, అందరు గొల్లు అంటున్నారు గ్యాలరీ అంతా. యూజువల్గా రాజమౌళి గారి స్టిల్స్ మీరు అందరూ చూసే ఉంటారు. షూటింగ్ వర్కింగ్ టైంలో ముందేమో సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు నీట్ షేవ్తో ఉంటాడు. సినిమా జరుగుతున్న ప్రాసెస్ సగం ఎండుకు వచ్చేసరికి గడ్డం పెరిగిపోయి జుట్టు పెరిగిపోయి అలా. అంటే ఇట్స్ నాట్ ఇది మర్చిపోతాడు.
గడ్డం గీయాలి లేకపోతే దిస్ ఇస్ నాట్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ హిమ్. ఎవరి మాట వినడు, సీత ఈ టైపు. ఎవరు ఏం చెప్పినా సరే నచ్చితే ఈ ఆర్టిస్ట్ కావాలంటే ఖచ్చితంగా అతను పెట్టుకుంటాడు. లేదంటే క్లోజ్ ఫ్రెండ్ అవ్వండి, ఇంకోటి అవ్వండి, నేను వెళ్ళి జక్కన నేను అది చేస్తా అంటే చాలా అంటే కుదరదు ఇలాంటివి ఏమి ఉండవు, వద్దు. ఇక రామగారి గురించి చెప్పాలంటే రామగారు అందరం ముద్దుగా రమక్క రమక్క అని పిలుస్తుంటాం. రాజమౌళి గారు ఇస్ వెరీ లక్కీ గెటింగ్ రామగారు అండ్ యాజ్ వెల్ రామగారు కూడా. ఎందుకంటే ఆవిడ చాలా జాగ్రత్తగా అంటే షీ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ జక్కన గురించి. జక్కన అండ్ రామగారు యూ పీపుల్ ఆర్ వెరీ గుడ్ అండ్ రియలీ గ్రేట్. అండ్ జక్కన ఆల్ ది బెస్ట్, యూఆర్ రాకింగ్. దర్శక ధీర ఇప్పుడు గ్రేట్, వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇలాంటివి పడితేనే అసలు నిజాలు బయటకు వస్తాయి. హిందీ మాస్టర్ అంటే మీరు అసలు విషయం చెప్పలేదండి. ఏంటి యాదవ్ మొత్తం బ్యాచ్ అంతా ఫుల్ గా తాగేస్తున్నారు. ఇలా భక్తిగా ఇలా అంటున్నారు సార్, ఒక్కసారి సార్ ఏమనుకోవచ్చు సార్ అని పెట్ట వెళ్ళిపోవడం కంపరైతే అసలు. మీరు ఎప్పుడు ఇలాగే ఉంటారా? నవ్వుతూ నవ్వుతూ కోపం రాదా మీకు? మిమ్మల్ని అడగాల షూటింగ్ లో చూడాలి, షూటింగ్ లోనే. బట్ కోపం ఇంట్లో రాదు. అంటే చుట్టూ జరిగే పట్టించుకుంటుంటే కోపం వస్తుంది. తన ప్రపంచంలో తను ఉన్నప్పుడు ఏం కోపం వస్తుంది, అలా జరిగిపోతూ ఉంటుంది. బట్ జనరలీ కోపం చాలా తక్కువ. షూటింగ్ లో ఏదైనా చిన్న తేడా వచ్చినా ఎన్నో మైక్లు, ఎన్నో సెల్ ఫోన్లు, చీప్ ఫోన్లే పెట్టుకోవాలి షూటింగ్ అప్పుడు. చీప్ ఫోన్లే కొనిచ్చేది. మీకు పౌరాణిక సినిమాలు అంటే ఇష్టం అని విన్నాను. మీకు అన్నిటికంటే నచ్చిన సినిమా ఏంటి? మళ్ళీ మీరు రీమేక్ చెయ్యాలనుకుంటే మీకు మాయాబజార్ అంటే ఇష్టం అంటున్నారు కదా. బట్ దాన్ని రీమేక్ చేసే సాహసం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయను. కానీ ఇప్పుడున్న టెక్నిక్ దానికి యాడ్ అయితే ఇట్ విల్ మేక్ వన్ వెరీ గ్రాండ్ విజువల్ స్టోరీ చేయొచ్చు. బికాజ్ మహాభారతంలోంచి ఒక 1000 కథలు తీయచ్చు, రామాయణంలోంచి ఇంకో 1000 కథలు తీయచ్చు. చేయాలని ఉంది, డెఫినెట్గా చేస్తా. డాడీతో వర్క్ చేసేటప్పుడు మీరు చెప్పారు ఇట్ వాజ్ ఆయన ఒక్కటి అడిగారు, 6 o'clockకి నన్ను ఇంటికి పంపించేసేయండి, 5 minutes ముందు వస్తాను, 6కి ఇంటికి పంపించేసాను అని అంటారు. ఒకరోజు కూడా ఇంటికి 6కి పంపించలేదు, నాకు తెలుసా నుంచి వచ్చినప్పుడు కూడా. వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ దెమ్? డిసిప్లిన్, అబ్సల్యూట్ డిసిప్లిన్. అంటే అది యాక్చువల్గా చేసేవాళ్ళకి తెలుస్తుంది. ఆ నగలన్నీ వేసుకొని, ఆ కిరీటం పెట్టుకొని, మార్నింగ్ 7 to ఈవినింగ్ 6, 1 hour మధ్యలో 1.5 hour అంత బ్రేక్ ఉంటుంది. ఆ బ్రేక్ టైంలో ఇఫ్ హీ వాంట్స్, షార్ట్ అయిపోయిన తర్వాత తీసేసి హీ కెన్ గో టు హిస్ రూమ్ అండ్ రిలాక్స్. హీ నెవర్ యూస్ టు డూ దాట్. ఎవరో జూనియర్ ఆర్టిస్ట్ సెట్లో పక్కన కూర్చున్నట్టు సైడ్కి ఒక మూలకెళ్ళి కూర్చొని డైలాగ్స్ ప్రాక్టీస్ చేసుకునేవారు. దట్స్ టూ మచ్. అసలు ఎంత ఆశ్చర్యంగా ఉండేదంటే అంత ఆశ్చర్యంగా ఉండదు. ఏదో ఒక రోజు పేరు కోసం చేయడం కాదు. I worked with him for some 37-38 days. Every day it was like that. There's one thing I should. చాలా సార్లు కాస్ట్యూమ్ ట్రయల్ చేసాము. ఇట్ వెంట్ ఆన్ యాక్చువల్లీ 3-4 times అయ్యాక కూడా దెన్ వెన్ వీ థాట్ ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్, షూటింగ్ మొదలుపెట్టాం. 3 days వీ షాట్ కంటిన్యూస్లీ. ఆయన ఫస్ట్ బిగినింగ్ ఆయన ఎవ్రీథింగ్ వాజ్ ఓకే, చాలా బాగా వచ్చింది, అంతా బాగా. 3rd day షూటింగ్ అయిపోయిన తర్వాత ఆయనకి బ్రేక్ వచ్చింది. అబౌట్ సమ్ 4 days ఏదో బ్రేక్ వచ్చింది, గ్యాప్ ఆయనకి. సో అప్పుడు నన్ను పిలిచారు, ఒకసారి రూమ్కి వస్తావా అమ్మా అంటే వెళ్ళాను. యాక్చువల్లీ ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్. ఒకసారి ట్రయల్ వేసినప్పుడు అంతా వాజ్ పర్ఫెక్ట్. బట్ టు వేర్ ఇట్ ఫర్ సచ్ అ లాంగ్ టైమ్ అండ్ వర్క్ విత్ ఇట్, ఇట్ వాజ్ హర్టింగ్ హిమ్. అండ్ నాకు అసలు చూడగానే అసలు కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. ఐ డోంట్ నో వాట్ టు సే. అంటే ఆయన నాకు తెలుసమ్మా, ఇదే మీరేం కావాలని చేసింది కాదు, అండ్ ఇది అంత ఈజీగా రెక్టిఫై అయ్యేది కాదు. సో ఇప్పుడు మీరంతా ప్లాన్ చేసుకున్నాక ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ టు గెట్ అప్సెట్. నాకు అసలు ఆయన అక్కడెక్కడో అప్పటి నుంచి లైక్ ఐ రియలీ దట్ యునో దట్ ఐ డోంట్ నో వాట్ టు కాల్ ఇట్, దట్ ప్రొఫెషనలిజం ఆర్ ద కమిట్మెంట్. ఒక ప్రొడ్యూసర్ యాక్టర్ అయితే అలాగే ఉంటుంది. హ్యాస్ టు లెర్న్.
మీకు ఇద్దరికి ఒక గేమ్ తయారు చేయించాను జస్ట్ టు సీ మీరు ఓ లవ్ అండ్ కంపాటబిలిటీ అంటారు కదా అసలు ఎంతో అనుకుంది నిజం అని మా పేపర్స్ తీసుకురమ్మా సో చూద్దాం అండ్ ఒకరికొకరు చెప్పకూడదు చూడకూడదు ఓకే ఆయన తెలుగులో రాయమంటే ఇంగ్లీష్లో రాసేస్తాను క్వశ్చన్ అడగకపోతే మెల్లిగా అడగండి ఇంగ్లీష్లో రాస్తే రైట్ పొలిటికల్గా అడిగాను అక్కడ ఫస్ట్ అయిపోయింది ఎంత కష్టపడుతున్నారు మీరు స్లో అండ్ స్టడీ ఏనంది ఏమైనా హెల్ప్ కావాలా మీరిద్దరూ ఏమేమి పిలుచుకుంటారు ఐ కాల్ హిమ్ నంది వై నంది చిన్నప్పటి నుంచి అందరు ఇంట్లో పిలిచే పేరు మిమ్మల్ని నాకు మామూలు రమ అనే పిలుస్తారు అందరూ తిను మాత్రం చిన్ని నేనే చదువుతాను రండి సో ఇప్పుడు ఏది నిజం ఏది అబద్ధం అని చెప్పాలి ఓకే నేను ఇప్పుడు రాసుకున్నాను రమ గారికి బాగా ఇష్టమైన పర్సన్ ఇద్దరు ఏం రాశారు తెలుసా నేనే సో మీ ఫేవరెట్ డిష్ బేక్ వెజీ అండ్ కార్న్ అంట అవునా బేక్ కాదు ఓకే ఏం రాసింది ఏంటంటే వెరీ ఫ్యూ థింగ్స్ షీ డజంట్ లైక్ వేడి అన్నం అండ్ ఆవకాయ పచ్చడి మీగడ పెరుగు There you go. దానికి టైం తీసుకున్నారు ఎంత చక్కగా రాశారు చూడు ఓకే మీకు నచ్చిన మూవీ బ్రేవ్ హార్ట్ మీకు నచ్చింది జంజాల గారు రాజేంద్ర ప్రసాద్ గారు మూవీస్ ఓకే ఇప్పటివరకు మీరే తప్పు రాశారు మీ ఫేవరెట్ హీరో ఎన్టీఆర్ గారు సీనియర్ మీకు చిన్నప్పుడు కృష్ణ గారు ఇప్పుడు ఎన్టీఆర్ యందమూరి మూవీస్ లో జానియా నావెల్స్ లో నావెల్ నేనే చదివాను నావెల్స్ లో జానీ ఆ జానీ అనే క్యారెక్టర్ నచ్చిన విషయం డైరెక్టర్ గా చెప్పడునా అర్థం చేసుకోవాలి నీ సంవత్సరాలైంది పెళ్ళై మార్నింగ్ పేపర్ చదవడం ఇష్టం లేదండి తను చదవటం అదే తను చదవటం ఇష్టం లేదండి కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకోవాలంటే ఇష్టం బట్ థ్యాంక్ యూ సో మచ్ అడిగిన వెంటనే నా షోకి వచ్చి ఫర్ బ్లెస్సింగ్ ద షో అండ్ సునీల్ అనే పిక్చర్ సూపర్ డూపర్ బంపర్ హిట్ అవ్వాలని ఫస్ట్ డే మార్నింగ్ షోలో పేపర్లు ఇస్తూ నేను అయినా కనిపిస్తుంటాను ఐల్ బీ దేర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్